నేటి కృపావార్తగా సామ్స్ 145:20, కీర్తన 145:20 యెహోవా తాను ప్రేమించు వారందరినీ కాపాడునని రాయబడింది. మనల్ని కాపాడువాడు ఆయనే. ఆయన కాపుదల మనందరికీ కావాలి. వి ఆల్ నీడ్ డివైన్ ప్రొటెక్షన్. దైవికమైన కాపుదల మనకు కావాలి. నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడగల శక్తిమంతుడు. మొదటి ఆజ్ఞగా మానవుడికి దేవుడిచ్చింది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలన్నది ప్రధానమైన ఆజ్ఞగా ఉంది. సో ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, వాటికంటే కూడా మనకు ప్రాణం పోసిన దేవుడు ముఖ్యం. దేవుని యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. రెండవ ఆజ్ఞగా రెండు వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. మనల్ని ప్రేమించుకోవడమే కాదు, మనం బాగుండాలని ప్రార్థన చేయడమే కాదు, మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు బాగుండాలని, ఇతరులు కూడా క్షేమం పొందాలని, మేము నివసిస్తున్న ఇంట్లో ఉన్నవారు, ఆ స్ట్రీట్లో ఉన్నటువంటి వారు, ఆ పల్లెలో, ఆ గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ సిటీలో, ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ప్రార్థించమని లేఖనం మాట్లాడుతుంది. 1 తిమోతి పత్రిక 2:1-5 వరకు మీరు నెమ్మదిగాను ఆరోగ్యంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా సకల ప్రజల కొరకు ప్రార్థించండి, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థించమని లేఖనం మాట్లాడుతుంది. దానివల్ల మనం సురక్షితంగా ఉండటకు దేవుడు కృపణిస్తా అన్నాడు. కనుక ప్రార్థన మానొద్దు. ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థనలో వేలాది మందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా జాయిన్ అవ్వండి. వాగ్దానం విని ఊరుకోవద్దు. రేపు ఉదయకాల ప్రార్థనలో మీరు కూడా జాయిన్ అవుతారని నేను నమ్ముతున్నాను. మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్లో ప్రార్థిస్తూ దేవుని దగ్గర మొరపెట్టండి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. నిన్ను ప్రేమించే వారిని కాపాడుతానన్న తండ్రి, నిన్ను ప్రేమిస్తున్న మా కుటుంబాన్ని, మా పిల్లలను, మా ఇంటి వారిని కాపాడండి. సంఘమును కాపాడండి, సంఘాలను కాపాడండి, సేవకులను కాపాడండి. నీ దయలో మమ్మల్ని నడిపించి మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నామని ప్రతిరోజు ప్రార్థించండి.